రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలోని పలు ముంపు గ్రామాల మహిళలు విభూది ఉండలు తయారు చేస్తూ పార్ట్ టైంగా ఉపాధి పొందుతున్నారని చెప్పుకోవచ్చు. ముంపు గ్రామంగా అయిన తర్వాత తమ పరిస్థితి దుర్భరంగా మారిందని, ఒక నెల మాత్రమే ఈ విభూది ఉండలు తయారు చేసేందుకు తమకు ఆర్డర్ వస్తుందని వేములవాడ పట్టణంలోని వివిధ స్టాల్స్ వారు విభూది తయారు చేసేందుకు తమకు సామాగ్రిని ముడిసరుకుని ఇస్తున్నారని, దాన్ని ఒకరోజు ముందుగా విభూదికి సంబంధించిన శుద్ధగడ్డలను నానబెట్టి తర్వాత ఉండలుగా చుట్టి వాటిని ఎండబెట్టిన తర్వాత వారికి అందిస్తామని, వారు ఒక సంచికి ఒక బస్తాకు 200 రూపాయలు ఇస్తారని వారు చెబుతున్నారు. దీనిపై లోకల్ 18 ప్రత్యేక కథనాన్ని మీకోసం అందిస్తోంది. పొన్నాల పద్మను, రుద్రవరం పోయిన ఊరు పాతూళ్ళో 20-30 మందిని పెట్టుకొని 10 ఎకరాలు, ఒక్కొక్కరికి 10 ఎకరాలు ఉన్నది. అక్కడ పని సింతలు తాడడం, సీరలంచే, అనుపూరం ఆ మందిని తీసుకొచ్చుకొని మేము పని చేయించుకున్నాం. ఇప్పుడు మాకేం పని లేదు, ఉన్నది డామ్లో వేయింది. ఇప్పుడు ఆటో ఉంటేనే కూలికి వేయినట్టు, లేకపోతే మళ్ళీ ఇంటికి మర్రిపోవుడే. ఆటోలు బోర్ల పడుతున్నాయి. మాకు ఉపాధి పని కావాలి. ప్రస్తుతానికి ఏం చేస్తున్నారు? ఏం లేదు, కూలే పోవుడు. 200 కైకిలు పోతున్నాం. ఈ ఉండలు చూత బస్తకు 200 అట. ఆ 200 పని ఉన్న ఊరోళ్ళంతా చేస్తే అవి ఉండలు ఏం చేస్తారు? ఎప్పటికి ఉండదు, ఒకటే నెల. ప్రభుత్వం నుంచి మీరు ఏం కావాలని కోరుకుంటారు? ఏ పని ఉన్నా కానీ చేస్తాం. ఈ ఉపాధి పని చూపెట్టూరి, ఏ పని అయినా చేస్తాం. ఏ పని అయినా సరే, ఉపాధి పని అయినా సరే, ఊపిదుండలు ఇవి అంటే 10 రోజులు ఉంటాయి. ఇంక వేరే కుంకుమలు కానీ పసుపులు కానీ ఏదో ఒక పని, ఏ పని అయినా బతుకుదేరుకు చూపించాలి. ఉండాలి, రోజు చేసే పని కావాలి. మాకు వట్టిగానే ఉండు అవుతుంది, ఖాళీగా ఏం చేసుడు లేదు కదా. ఇవి చేసుడు ఒక నెల వరకే, తర్వాత ఏమి ఉండదు. మాకు వట్టిగానే ఉంటాం మేము. ఈ ఉండలు ఎట్లా తయారు చేస్తారో? ఈ ఉండలు పొద్దుకి నానబోయాలి, ఒక బస్తా పొద్దుగాల చేయాలి, ఎండలో పెట్టాలి. అవి ఎండినాక మళ్ళీ ప్యాక్ చేయాలి. మేము అవి వేములవాడలో వచ్చి వేసిపోతారు, చేస్తాను. రోజు ఎంత ఇస్తారు? 200. ఎన్ని తయారు చేయమని చెప్తారు? 800 బస్తాకు 200 ఇస్తారు మాకు. అంటే ఎప్పుడెప్పుడు ఉంటుంది పని? ఎట్లా ఉండదు, నెల కూడా ఉండదు. మాకు శివరాత్రి వరకు ఉంటుంది అంతే పని, తర్వాత ఏముండదు. అంటే చాలా వరకు వర్క్స్ ఉన్నాయి కదా, అంటే ఇవన్నీ ఎట్లా, ఇవే ఎందుకు చేస్తున్నారు అంటే ఏం చెప్తారు? ఏముంది, మాకు వాళ్ళు వచ్చి వేసిపోతున్నారు, మేము చేస్తాను. మాకు ఏం పని లేదు కాబట్టి వట్టి ఖాళీగా ఉంటాను కాబట్టి చేస్తాను. మాకు మాత్రం డైలీగా ఉండే వరకు కావాలి, ఏదైనా పర్వాలేదు. చూస్తున్నాం కదా, గతంలో ఉన్న ముంపు గ్రామాలు, ఒకప్పుడు మేము రైతులుగా ఉండి ఇతరులకు కూలీలకు ఉపాధి కల్పించేవారమని, ఇప్పుడు ప్రస్తుతం మేమే కూలీలుగా మారి మా పరిస్థితి దీనంగా మారిందని ముంపు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు, ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు కుటీర పరిశ్రమలు కానీ వివిధ ఉపాధి కల్పిస్తూ పలు పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తూ అవగాహన కల్పిస్తే తాము ఉపాధి పొందుతామని, గత ప్రభుత్వాలు కూడా ప్రణాళిక పరంగా చేస్తామని చెప్పినప్పటికీ అవి కార్యరూపం దాల్చకపోవడం, మరింత తమ కష్టాలు పెరిగాయని, ఇతర ప్రాంతాలకు కూలీలుగా వెళ్తున్న సమయంలో ఆటోల ద్వారా ప్రమాదాలు కూడా జరుగుతాయనే గతంలో జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే తన సొంత ఊరిలోనే ఇతర మిడ్ మానేర్ ఏర్పడడం, ఇతర ప్రాంతాల రైతులకు మేలు జరిగినప్పటికీ తమకు మాత్రం అన్యాయం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి న్యూస్ 18.